హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ 3. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బావైతే మాత్రం ఎపిసోడ్ 29. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ టైం ఫాల్ పప్పిని బయటికి తీసుకెళ్ళినప్పుడు మోనికా పేరుతో ఒక నంబర్ పంపిస్తాడు. ఆ నంబర్ తీసుకుని డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాడు. వరంగల్లోని ఒక చర్చిలో పనిచేసే క్లర్క్ పేరు నిర్మలా గ్లోరీ అని తెలిసింది. ఆమె నుంచి ఆ కాల్ వచ్చింది. ఇక తన అడ్రస్ కనుక్కొని బయలుదేరాడు జై. అప్పుడు మార్నింగ్ 10:30 అయ్యింది. ఎంత ట్రై చేసినా రిజిస్ట్రేషన్ చేయడానికి 1 month పడుతుందని అంటున్నారు. ముందుగానే అప్లై చేసుకోవాలంట అంటూ వస్తాడు ఒక ఫ్రెండ్ ఫాల్ దగ్గరికి. అది నాకు తెలుసురా, అనుకోకుండా పెళ్లి అరేంజ్ అయ్యింది అన్నాడు ఫాల్. మీరు క్రిస్టియన్ కదా, హిందూ పద్ధతిలో ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? నాకు తెలిసి ఈ పెళ్లి మీరు ఆర్య సమాజ్లో చేసుకోవాల్సింది అంటుంది ఒక ఫ్రెండ్. ఇప్పుడు ఆర్య సమాజ్లో ఎవరికంటే వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే రూల్ని బ్రేక్ చేశారు. అక్కడ అలా పెళ్లిళ్ళు జరగడం లేదు. ఎనీవేస్, పూర్విని హిందూ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను అన్నాడు ఫాల్. అలా అయితేనే కదా ఉషా, శ్రీనివాస్ కళ్ళలో ఈ పెళ్లికి ప్రాముఖ్యత ఉంటుంది అని మనసులో అనుకుంటూ, పైకి మాత్రం నాకు హిందూ సాంప్రదాయం చాలా ఇష్టం అన్నాడు దూరం నుంచి పూర్విని చూస్తూ. ఆఫ్ వైట్ శారీలో పెళ్లి కూతుర్లా పూర్వి చాలా అందంగా ఉంది. ఫైనలీ నా ప్రేమ, మా అక్క పగ రెండు కొన్ని క్షణాల్లో తీరబోతున్నాయి. ఇక పూర్వి ఎప్పటికీ నా సొంతం కాబోతుంది అని ఆనందంలో సంతోషంలో తేలిపోయాడు ఫాల్. ఎక్కడికెళ్ళింది నీ కూతురు? నగల డిజైన్ చూపించడానికి సంధ్య వస్తా అంది అని అంటుంది సూరమ్మ. దానికి డిజైన్లు తెలీదు అమ్మా, నేను చూస్తాను. ఏదో స్పెషల్ క్లాస్ ఉంటే కాలేజీకి వెళ్ళింది అంటుంది ఉష. పొద్దున్నే వెళ్ళిందా? నా కళ్ళల్లో పడలేదు పిల్ల. సరే త్వరగా వస్తుందా అని ఇప్పటి వరకు కనీసం 20 సార్లు అడిగింది. నేను ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలి, నువ్వు లోపలికి వెళ్ళు లేదా టీవీ చూస్తూ ఉండు అంటుంది ఉష. అంతలో సూరమ్మ ఉషని విసిగించడం చూసి ఉషని తన రూంలోకి పిలుచుకున్నాడు శ్రీనివాస్. ఇవాళ వదిన వస్తుందంట, వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి అడుగుతుంది ఉష. జై వెళ్ళాడు కదా, ఎలాగైనా పప్పిని తీసుకొని వస్తాడు. నేను కూడా తన కాలేజీ వరకు వెళ్ళి వస్తాను. ఉత్తిగా ఇంట్లో ఉంటే కాలు చెయ్యి ఆడడం లేదు అన్నాడు శ్రీనివాస్. సరే జాగ్రత్త, టెన్షన్ తీసుకోకండి, ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది అంటుంది ఉష. నేను చెప్పిందే నాకు చెప్తున్నావా ఉష? జై వెళ్ళాడు, నువ్వు అనుకున్నది ఏదీ జరగదు. నువ్వు ధైర్యంగా ఉండు, నేను శాస్త్రితో వెళ్తున్నాను అంటూ బయలుదేరాడు శ్రీనివాస్. పప్పి ఫాల్తో కలిపి 25 మంది దాకా ఉన్నారు మండపంలో. అందులో ఒక 5-6 అమ్మాయిలు, మిగతా వాళ్ళందరూ అబ్బాయిలు. పంతులు మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఇంకా 2 నిమిషాల్లో ముహూర్తం. అబ్బా పూజారి గారు, ఇంకా ఎంతసేపు? త్వరగా తాళి కట్టించండి, తొందర పెడుతుంది పెళ్లి పెద్ద అయిన గ్లోరీ. పీటల మీద కూర్చున్న పప్పికి మాత్రం అరచేతుల్లో పానం పెట్టుకొని ఉంది. అసలు ఏం చేస్తున్నాను నేను? నేను తప్పు చేయట్లేదు కదా, తొందర పడట్లేదు కదా? ఈ పెళ్లి తర్వాత నా పరిస్థితి ఏంటి? మా మమ్మ పాప ఏమంటారు? వాళ్ళు నన్ను క్షమిస్తారా? ఇక పైన మేము కలిసి ఉంటామా? పెళ్లి తర్వాత సిచ్యువేషన్ ఊహించుకోవడానికి కూడా రావడం లేదు. ఇదే ఆలోచనతో కన్ఫ్యూజ్ గా ఉంది. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ విచిత్రంగా పెట్టుకొని. ఎన్నిసార్లు పిలవాలి? పక్క నుంచి గట్టిగా అరిచాడు ఫాల్. తడబడింది పప్పి. ఇప్పటి వరకు 4 సార్లు పిలిచాను పూర్వి, ఇంకా కన్ఫ్యూజ్ లోనే ఉన్నావా? పెళ్లి తర్వాత అన్నిటికీ క్లారిటీ వస్తుంది, భయపడకు, ధైర్యంగా ఉంటూ అంటూ తన రైట్ హ్యాండ్ని తో పూర్వి రైట్ హ్యాండ్ పట్టుకున్నాడు.
చాలా బలవంతంగా పెదవులు విచ్చి ఒక నవ్వు నవ్వింది. ఆ నవ్వుకి గుడ్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు పాల్. బాబు తాళి తీసుకొని మాంగల్యధారణ చెయ్యి అన్నాడు పంతులు. అంతే చెమటలు పట్టేశాయి పప్పికి. తాళి తీసుకొని నించున్నాడో లేదో ఎగిరి అవతల పడ్డాడు పాల్. తన రైట్ సైడ్ ఉన్నవాడు లెఫ్ట్ సైడ్ ఎలా పడ్డాడా అని చూస్తూ రైట్ సైడ్ చూసింది పప్పి. కోపంతో ఊగిపోతూ జై కళ్ళు చింత నిప్పుల్లా మారి ప్రళయ రుద్రుల్లా కనిపిస్తున్నాడు. ఉన్న టెన్షన్లో ఇంకా జైని చూసి అలాంటి పరిస్థితుల్లో గుండె ఆగిపోయినంత పని అయ్యింది పప్పికి. నోట మాట రాక కళ్ళు తేలేసి చూస్తూ కూర్చుంది. రేయ్ చూసారేంట్రా చూసుకోండి వాణ్ణి అన్నాడు కింద పడ్డ ఫాల్ పైకి లేస్తూ. నువ్వొచ్చి ముందు తాళి కట్టరా అరిచింది గ్లోరీ. చేతిలో తాళి ఎక్కడో పడిపోయింది. దాన్ని వెతుకుతున్నాడు ఫాల్. ఓ 10 మంది జై దగ్గరికి వెళ్ళారు. 5 నిమిషాల్లో కింద పడ్డారు. అలాగే ఇంకో 4 కత్తి తీసుకొని వెళ్ళారు. తాళి దొరికి పప్పి దగ్గరికి వచ్చాడు ఫాల్ కట్టడానికి. 1 నిమిషం కత్తులు తీసుకొని మా బావ దగ్గరికి వెళ్ళారు. మా బావని ఏమి చెయ్యకమని చెప్పవా అంది పప్పి భయపడుతూ. నీకు పిచ్చి పట్టిందా? వాడొచ్చే లోపు నేను నీకు మెడలో తాళి కట్టేస్తాను అన్నాడు ఫాల్. అయ్యో ఇదొకటి ఉంది కదా. బావను చూస్తుంటే నాకు నేనెలా తాళి కట్టించుకోను? 1 నిమిషం వాళ్ళని పిలవ్వా అంటుంది మళ్ళీ పప్పి. ఇంతలో గ్లోరీ ఓయ్ పిచ్చిదానా నోరు మూసుకొని తాళి కట్టించుకో అంది. అంతలోపు బొంగరంలా తిరుగుతూ అందర్నీ కొట్టుకుంటూ చివరికి పప్పి దగ్గరికి వచ్చేశాడు జై. అప్పుడే ఫాల్ తాళి కట్టడానికి వచ్చాడు. ఒకే ఒక్క తన్ను తన్నాడు జై ఫాల్ చెస్ట్ పైన. వెలికిలపడ్డ ఫాల్ ఇక లేవలేదు. నడుము పట్టుకొని గిలగిలా కొట్టుకుంటూ ఉండిపోయాడు. ఈవినింగ్ 4 PM. ఏది ఉషా నా కోడలు సాయంకాలం కావస్తుంది ఇంకా రాలేదా అడిగింది సంధ్య. వస్తుందిలే సంధ్య. నా చెల్లెలికి మాత్రం ఏం తెలుసు? ఏ క్లాస్లో ఏంటో అన్నాడు దర్శన్. ఇక వాళ్ళ దగ్గర విషయం దాచడం అనవసరం అనిపించింది ఉషకి. అప్పుడే శ్రీనివాస్ వచ్చాడు ముఖం వేలాడదీసుకొని. ఇక వీళ్ళని చీకట్లో పెట్టడం ఎందుకు అనుకొని శ్రీనివాస్ కి వాటర్ ఇచ్చి సూర్యమ్మ తన రూమ్ లో పడుకోవడం చూసి మళ్ళీ విషయం చెప్పింది ఉష. భార్యాభర్తలు ఇద్దరు ముఖాలు చూసుకున్నారు. ఉష మాటలు విని మిమ్మల్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదన్నయ్య. నా కూతురు ఏదో తప్పు చేసి పారిపోలేదు. తనకి మెచ్యూరిటీ లేక వెళ్ళిపోయింది. మనమిద్దరం ఒక తల్లి కడుపున పుట్టకున్నా మంచి అనుబంధం ఉంది మన మధ్య. ఆ బంధాన్ని నేను కాపాడుకోవాలి. అది నా బాధ్యత కూడా. అది నా కూతురి వల్ల చెడిపోవడం నాకు ఇష్టం లేదు. సాత్విక్కి నా కూతురు సెట్ అవ్వదు. వాడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి. ఇక మీ విషయంలో మా ఇద్దరిని మీరు క్షమించండి అంటుంది ఉష. ఏంటమ్మా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఈ కాలంలో ఆడపిల్లలు అందరూ ఇలాగే ఉన్నారు. మనం ఎంతో కష్టపడి వాళ్ళను పెంచుతాం. కానీ వాళ్ళు ఒకే ఒక నిర్ణయంతో మనల్ని దూరం చేసుకుంటారు. ఇందులో తల్లిదండ్రులుగా మీ తప్పు ఉండదు. కానీ పిల్లలుగా వాళ్ళ తప్పు మాత్రం ముమ్మాటికి ఉంటుంది. వాళ్ళు తల్లిదండ్రులు అయినప్పుడే ఆ అనుభవం వాళ్లకు అర్థం అవుతుంది. సరే ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. ఇంతకీ అమ్మాయి ఆచూకీ తెలిసిందా అన్నాడు దర్శన్. ఇంకా లేదు దర్శన్. మా వాడు వెళ్ళాడు వెతకడానికి అన్నాడు శ్రీనివాస్. మరి ఇలా చూస్తూ కూర్చుంటే ఎలా అన్నయ్య? వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా అంటుంది సంధ్య. అది జరిగింది అన్నాడు శ్రీనివాస్. పప్పి ఎంత అమాయకురాలో మాకు తెలీదా? ఎవరివో మాయ మాటలు నమ్మి ఇలా చేసి ఉంటుంది పిచ్చి పిల్ల అంటుంది సంధ్య. ఆ మాటలు వినగానే అప్పటి వరకు దాచుకున్న బాధ ఇక కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేస్తుంది ఉష. ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు? ఓ నీ కూతురు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందనా? అది ఎక్కడికి వెళ్ళదు. నీ పిట్టింటికే వెళ్తుంది.
ఇంతకు వచ్చిందా నా బంగారు తల్లి అంటూ హాల్లోకి వస్తుంది సూరమ్మ. సూరమ్మని చూసి అందరూ సైలెంట్ అయిపోతారు. ఆమె నోరు గురించి అక్కడ అందరికీ తెలుసు మరి. ఏంటి ఎవరు సపోర్ట్ చేస్తలేరు? ఇంకా రాలేదా? సరే నేను పెరట్లోకి వెళ్ళి కాసేపు నడిచి వస్తా. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అంటూ గార్డెన్లోకి వెళ్తుంది. శ్రీనివాస్, ఉషా, దర్శన్, సంధ్య మాట్లాడుకుంటూ కూర్చుంటాడు పప్పి గురించి. సరిగ్గా 2 నిమిషాల తర్వాత ఓయమ్మో ఓయమ్మో ఎంత పని చేశాడే నీ అల్లుడు, ఎంత పని చేశాడు అంటూ అరుస్తూ లోపలికి వస్తుంది సూరమ్మ. ఆమె అరుపులు విని కంగారు పడిన శ్రీనివాస్, ఉష పరుగు పరుగున బయటికి వచ్చారు. వాళ్ళతో పాటు సంధ్య, దర్శన్ కూడా. బయట సీన్ చూసి అవాక్కైపోయారు. జై చేసిన పనిని చూసి ఉషాకైతే షాక్ తో కళ్ళు తిరిగి తూలి పడబోయింది. వెంటనే శ్రీనివాస్ గట్టిగా పట్టుకున్నాడు. వామ్మో అమ్మో పిల్లను పొద్దున్నే లేవగానే చదువు పేరుతో కారెక్కించుకొని తీసుకుపోయినప్పుడే అనుకున్నాను ఏదో ఉందని. ఇలా జరుగుతుందనుకోలేదమ్మా. నేను నా అల్లుడు అని నెత్తికెక్కించుకున్నావు నువ్వు. ఇప్పుడు నీ ఇల్లునే ముంచాడు అంటూ శోకాలు పెట్టసాగింది సూరమ్మ. అంతలో సాత్విక్ కూడా వచ్చాడు. వాళ్ళని చూసి ఏంటిది అన్నట్టుగా షాక్ లో ఉండిపోయాడు. ఒరే సాత్విక్, నీకు అన్యాయం చేశాడు. నీ పెళ్ళాం కావాల్సిన దాన్ని వాడు పెళ్లి చేసుకొని వచ్చాడురా అంటూ ఏడుపు స్టైల్ మార్చింది సూరమ్మ. ఉషా ఉషా అంటూ చెంపలపై తడుతూ శ్రీనివాస్, సంధ్య, దర్శన్ ఉషని లోపలికి తీసుకెళ్లిపోయారు. సోఫాలో కూర్చోబెట్టి ముఖంపై నీళ్లు చిలకరించి కొంచెం వాటర్ తాగించారు. అసలు ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి 2 నిమిషాలు పట్టలేదు. చాలా కోపంగా బయటికి వచ్చి జై చెంప పగలగొట్టింది ఉష. చెంపకు చేయి పట్టుకొని అలాగే నిలబడిపోయాడు జై. పక్కన పప్పి బొమ్మలా నిలబడిపోయింది జై చేయి పట్టుకొని. కారణం పప్పి మెడలో తాళి. అది జయ్యే కట్టాడు అనడానికి సాక్ష్యంగా ఇద్దరి మెడలోనూ పూలదండలు. పైపెచ్చు పప్పి చెంప కమిలిపోయి కన్నీటి చారలు ఉన్నాయి. జై కొట్టినట్టుగా చూడగానే తెలిసిపోయింది. మరో చెంప కొట్టడానికి ఎత్తగానే శ్రీనివాస్, నీకు పిచ్చి పట్టిందా అంటూ ఉషన్ లాక్కొని హాల్లోకి వచ్చి కూర్చోబెట్టాడు. శోకాలు పెడుతున్న సూరమ్మని రుక్మిణి, సంధ్య, దర్శన్ ఎంత ఆపినా ఆగప్పటం లేదు. నట్టింట్లో కూర్చుని ఏడుస్తూనే అరుస్తూనే ఉంది. గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు ఇద్దరు. పోలీసులని తీసుకొని శాస్త్రి వచ్చాడు. శ్రీనివాస్ వెళ్ళి మాట్లాడాడు. అలాగే దర్శన్ కూడా. అరగంట దాటింది. నించున్న చోట నుంచి కదల్లేదు జై, పప్పి. పోలీసులను పంపించేసి లోపలికి వచ్చాడు శ్రీనివాస్. ఉషా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది. కాసేపటికి జై, పప్పిని లోపలికి తీసుకొచ్చాడు శ్రీనివాస్. శాస్త్రితో జైకి బట్టలు తెప్పించాడు. నైట్ ఇక్కడే ఉంటాడని. పప్పి హాల్లోనే ఒక చోట కూలబడింది. జై డైనింగ్ టేబుల్ ఏరియా పక్కన ఉన్న కారిడార్ సోఫాలో సెటిల్ అయ్యాడు. బయటికి ఆకాశాన్ని చూస్తూ శాస్త్రి కూడా పక్కనే ఉన్నాడు. సంధ్య, దర్శన్, సూరమ్మ నోరు మూయించారు. సాత్విక్ జైని కోపంగా, పప్పిని జాలిగా చూస్తూ ఒక చోట కూర్చున్నాడు. ఉషని తన రూమ్ కి తీసుకెళ్లాడు శ్రీనివాస్. అలాగే పప్పిని సూరమ్మ రూమ్ లోకి. నైట్ ఎవరూ భోజనాలు చేయలేదు. ఏదో స్నాక్స్ తో సరిపెట్టుకున్నారు. జై కొన్ని నీళ్లు తాగి పడుకున్నాడు. అలాగే పప్పి, ఉష కూడా ఎంత బతిమాలినా ఎవ్వరూ తినలేదు. ముందు రోజు నిద్ర లేని పప్పి అలిసిపోయి అలాగే పడుకునిపోయింది. ఎప్పుడో మధ్యరాత్రి మెలకువ వచ్చిన పప్పికి తాళి చేతిలోకి తీసుకొని జరిగింది గుర్తుకు చేసుకోసాగింది. కట్ చేస్తే వెలికిలపడ్డ ఫాల్ ఇక లేవలేదు. నడుము పట్టుకొని గిలగిలా కొట్టుకుంటూ ఉండిపోయాడు. ఒరేయ్ లేవురా, లేచి ముందు దాని మెడలో తాళి కట్టు అరిచింది గ్లోరీ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తుంది మైత్రి. థ్యాంక్ యూ సో మచ్.